రైతులు ఇటువంటి కూరగాయల మొక్కలు ఒక్కసారి నాటుకుంటే 2 సంవత్సరాల వరకు అధిక దిగుబడులు పొందవచ్చు. వీటికి చీడపీడలు ఆశించే అవకాశం కూడా చాలా తక్కువ. అందరికీ నమస్కారం. కూరగాయల సాగులో రైతులు సాధారణ పద్ధతిలో కాకుండా అంటుకట్టిన కూరగాయల మొక్కలు సాగు చేసి అధిక దిగుబడులు పొందుతున్నారు. ప్రస్తుతం మనం కర్ణాటక రాష్ట్రంలో వసూర్ దగ్గరలో ఉన్న సర్జాపురంలో 3 ఎకరాలలో 2 రకాల గ్రాఫ్టింగ్ వంగ సాగు చేస్తున్న రైతు అరుణ్ గారి పొలంలో ఉన్నాము. ఈ గ్రాఫ్టింగ్ వంగ సాగు గురించి రైతు అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అరుణ్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయల సాగు చేస్తున్నారు? ఈ గ్రాఫ్టింగ్ కూరగాయల సాగు ఎలా మొదలు పెట్టారు? నేనైతే 10 సంవత్సరాల నుంచి కూరగాయలు పండిస్తుంటే ఫస్ట్ నేను బీన్స్ వేసాను, తర్వాత టమాటో వేసాను, తర్వాత వేరే కూరగాయలన్నీ పండించాను. పండిస్తుండగా ఒక 1 మంత్ 2 మంత్ కాపు వచ్చేది, తర్వాత నిలిచిపోయేది. మళ్ళీ కల్టివేషన్ చేయాల్సి ఉండేది. కొంచెం ఇబ్బందిగా ఉండేది, లేబర్ ఖర్చులంతా ఎక్కువగా వచ్చేది. ఇలానే యూట్యూబ్ చూస్తుండగా నా ఫ్రెండ్ వాళ్ళు గ్రాఫ్టింగ్ వంగ నాటిండే చూసాను. నేను చూసిన తర్వాత నేను కూడా ఇది నాటితే బాగుండేది అని మా ఫ్రెండ్ వాళ్ళు నర్సరీ రికమెండ్ చేశారు. ఇండోటెక్ గ్రాఫ్టింగ్ నర్సరీ అనేసి ఒసూరు పక్కలో ఉంటుంది. అక్కడ పోయి అడిగితే వాళ్ళు 8 రూపాయలు పగిరి చెప్పారు. ఒక నారు ఇంత అవుతుంది అనేసి. ఒక మొక్క 8 రూపాయలు. ఒక మొక్క 8 రూపాయలు. నేనైతే కొంచెం ఆలోచించి తర్వాత వెళ్ళి 3 ఎకరాలకు గాను 4000 పగిరి తీసుకొచ్చాను. దీంట్లో అయితే గుండేసాను, దీంట్లో వైట్ లాంగ్ వేసినాను. ఇదొక వెరైటీ. ఇప్పుడైతే దీంట్లో 2.5 ఎకరాలు 1 మంత్ లో 20 టన్నులు దిగుబడి వచ్చింది. చూడండి, ఈ గ్రాఫ్టింగ్ వంగ మనం నాటుకున్న తర్వాత ఎన్ని రోజుల వరకు దిగుబడి ఇస్తాయి? ప్రస్తుతం ఈ మొక్కలు నాటి ఎన్ని రోజులు అవుతుంది అరుణ్ గారు? సార్ ఇప్పుడైతే ఇది నాటి 4 నెలలు అవుతుంది సార్. 4 నెలలు అవుతుంది. 2 సంవత్సరాల వరకు కాపొస్తుంది. 2 సంవత్సరాల వరకు కాపొస్తుంది. మధ్యలో మనం ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలా? మధ్యలో అంటే చెట్టు హైట్ అయిన తర్వాత 9 నెలల తర్వాత కటింగ్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి. 9 నెలల తర్వాత మళ్ళీ కాపొస్తుంది. మళ్ళీ ఫస్ట్ మనం ఎలా ఫ్రెష్ గా నాటినామో ఆ విధంగానే నా ఈల్డ్ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది అని చెప్పినారు. అంటే ఇప్పుడైతే నేను నాటి 4 నెలలు అవుతుంది. 4 అడుగుల వెడల్పుతో పెట్టాను. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి అక్కడ కూడా వెళ్ళలేము, అంత చెట్టు అంత వెడల్పుగా వచ్చేసింది. సాలుకు మధ్య 8 అడుగులు పెట్టినాను. ఇంకొక నెల పోతే పారడికి కూడా వీలవ్వదు, అంతా వస్తుంది. ఇప్పటి వరకు మొక్క నాటి 4 మంత్స్ అవుతుంది అన్నారు కదా. ఇప్పటి వరకు 20 టన్నుల దిగుబడి వచ్చిందని చెప్పారు. అయితే ఈ మొక్క 2 సంవత్సరాలు ఉంటుంది కదా, ఈ తోట 2 సంవత్సరాల్లో ఎంత దిగుబడి రావచ్చు అని అంచనా వేసుకుంటున్నారు? నేను ఇప్పుడైతే 20 టన్నులు 4 నెలల్లో 20 టన్నులు వచ్చింది. ఇంకా ఇప్పుడే డబుల్ ఈల్డ్ ఇప్పుడే వస్తుంది. ఇవ్వాలంటే చెట్టు చిన్నదిగా ఉన్నప్పుడే ఇంత టన్నేజ్ వచ్చింది అంటే మీరే క్యాల్కులేషన్ చేసుకోండి. నా అంచనా ప్రకారం ఒక 70 నుంచి 80 టన్నుల దాకా నేను అంచనా పెట్టుకున్నా. మీరు 2 రకాల గ్రాఫ్టింగ్ వంగ సాగు చేశారు కదా, వీటికి మార్కెట్ లో ధర ఏ విధంగా ఉంది అరుణ్ గారు? సార్ నేను నాటిన 2 నెలల తర్వాత ఫస్ట్ ఈల్డింగ్ వచ్చి 800 kg వచ్చింది పర్ ఎకర్కి. అప్పుడైతే 25 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది సార్. 25 రూపీస్ నుంచి అలాగే 28 అయింది, 30 అయింది, 35 అయింది, 40 రూపీస్ దాకా వెళ్ళింది ఫస్ట్ 15 డేస్ లో. తర్వాత 40, 42, 45 దాకా వెళ్ళింది. ఓవరాల్ గా మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 30 రూపీస్ ఆవరేజ్ గా పడుతుంది సార్. ఇప్పుడు మీరు సాగు చేసిన 2 రకాల గ్రాఫ్టింగ్ వంగలు ధృవ, గ్రీన్ ల్యాంగ్ ఉన్నాయి కదా, ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు మీరు? సార్ మాకి నియరెస్ట్ మార్కెట్ వచ్చేసి హొసూరు సార్. హొసూరులోనే మార్కెటింగ్ అంతా మాది. అక్కడైతే హోల్సేల్ గానే తీసుకుపోతారు. అరుణ్ గారు, సాధారణంగా వంగలో పురుగులు గానీ తెగులు గానీ ఉధృతి ఎక్కువగా ఉంటుంది కదా, మీరు వాటిని ఏ విధంగా కంట్రోల్ చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు? సార్ నేను ఫస్ట్ అయితే వాయు యంత్రాతోటి కంప్లీట్ గా 2.5 నెల వరకు చేసుకుంటూ వచ్చాను. అప్పుడైతే ఫస్ట్ లో అయితే కొంచెం ఉధృతి తక్కువ ఉండేది పురుగులది. నెల తర్వాత పులుగుల ఉధృతి ఎక్కువైంది. అప్పుడైతే నాకు నారిచ్చిన వాళ్ళ నర్సరీ తోటి వెళ్ళి అడిగాను, సార్ ఇలా అయితా ఉంది, నాకు కంప్లీట్ గా అయితా లేదు అని. అవును, వాళ్ళు చెప్పారు. ఫస్ట్ ట్రైసర్ కాంబినేషన్ చెప్పారు, తర్వాత ఎక్స్బోనస్ చెప్పారు. నాకు ఎలాంటి మందులు ఎలాంటి ఎరువులు చేయాలన్నా కూడా నేను వాళ్ళతోటి కాల్ చేసి మాట్లాడుకొని
వాళ్ళు చెప్పిందే కంటిన్యూ చేస్తూ ఉంటాం. అంటే మీకు నర్సరీ వాళ్ళు మొక్కలు ఇచ్చి మళ్ళీ మీకు అంటే సాగు ఎలా చేసుకోవాలో కూడా సపోర్టింగ్ ఇస్తున్నారు. అవును, ఓకే ఓకే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎలాంటి మందులు కావాలన్నా కూడా వాళ్ళే చెప్తారు. ఓకే ఓకే మీరు పురుగులకు తెగులకు మందులు స్ప్రే చేస్తాం అంటున్నారు కదా, ఆ. అవి ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తుంటారు? సార్ కంటిన్యూస్ గా 8 days వన్స్. ఓకే 8 days వన్స్ మనం ఏమన్నా రిపీట్ చేయలేదు అనుకోండి, ఓకే ఉధృతి ఎక్కువ అవుతుంది, ఓకే కంట్రోల్ చేయడానికి అవ్వదు. 8 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఏదో మందు spray ఖచ్చితంగా చేస్తుండాలి. ఏదో మందు కాదు సార్, కంటిన్యూస్ గా ట్రేసర్ కానీ ఉమ్. ఎక్స్బోనస్ కానీ సిమోడిస్ కానీ ఇలాంటి మందులే వాడుతూ ఉండాలి. అవే మార్చి మార్చి కొడుతుంటారు. అవే మార్చి మార్చి కొడుతూ ఉంటాము. ఎందుకంటే ఇది 2 సంవత్సరాల పొడుగుకి ఉండే క్రాప్ కాబట్టి మనకి వంగలో 30 రూపాయలు వెళ్ళినా కూడా లాస్ అవ్వదు. ఓకే అందుకనేసే 8 days వన్స్ స్ప్రే చేస్తూ ఉంటాం. కృష్ణ గారు, మీ అనుభవంతో ఈ గ్రాఫ్టింగ్ మొక్కల కూరగాయల సాగు గురించి రైతులకు ఏం సలహా ఇస్తారు? ఒక నెల 2 నెలలు కాకుండా ఓకే కంటిన్యూస్ గా 2 years క్రాప్ వచ్చినట్లు చేసుకుంటే ఓకే బెస్ట్. ఎందుకంటే ఒక వేసిన 2 నెలల తర్వాత మళ్ళీ దాన్ని కల్టివేట్, నార్మల్ కి దీనికి వ్యత్యాసం ఏమంటే ఇప్పుడు అదైతే 3-4 నెలలకి కోత అయిపోతుంది, ఓకే ఇది 2 సంవత్సరాలు వస్తుంది కాబట్టి రైతులకి ఎటువంటి లాస్ అనేది కాదు. ఓకే ఒకటే ఇప్పుడు మన గవర్నమెంట్ జాబులో ఎలా పేమెంట్ వస్తుంది అలా వస్తా ఉంటది, 2 సంవత్సరాలకు ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తూనే ఉంటది. అంటే ఏమంటే 8 days వన్స్ కంటిన్యూస్ గా స్ప్రేయింగ్లు చేస్తూ కాపాడుకోపోవాలి. ఏమంటే రోగాలు, విల్ట్, నెమటోడు ఓకే అలాంటిది ఏది రాదు, అవి మొక్కలు కూడా ఏమి చనిపో. ఇదండి ఈ గ్రాఫ్టింగ్ కూరగాయల సాగు గురించి అరుణ్ గారు మనకు తెలియజేసింది. మీకు ఇంకా ఈ గ్రాఫ్టింగ్ కూరగాయల గురించి పూర్తి సమాచారం కావాలన్నా, ఒకవేళ మీరు సాగు చేయాలనుకున్న మొక్కలు కావాలన్నా అరుణ్ గారిని కానీ ఇండోటెక్ కూరగాయల నర్సరీ వాళ్ళని కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు వాళ్ళు పూర్తి వివరాలు తెలియజేస్తారు.